హాయ్ అండి, నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్. స్టార్ న్యూమరల్స్కి స్వాగతం. నమస్తే. ఈరోజు మనం ఒక మంచి గుడ్ నేమ్ గురించి చెప్పుకుందాం. నా వీడియోలు చూస్తూ నా వీడియోలకి లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ శ్రీనివాసుడు మీ అందరికీ అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఒక మంచి గుడ్ నేమ్ గురించి చెప్పుకుందాం. బాలాజీ అనే పేరు గురించి మనం ఈరోజు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. సరే, చాలామంది బాలాజీలు ఉంటారండి. 100లో 60% బాలాజీలు ఉంటారు. ఆ బాలాజీ అన్న పేరు యొక్క నామ సంఖ్య వైబ్రేషన్స్ ఎలా ఉంది, తన డేట్ ఆఫ్ బర్త్కి అది మ్యాచ్ అయిందా లేదా అన్న విషయం మీద ఈరోజు మనం ఈ వీడియో చూద్దాం. మీరు చివరి వరకు వీడియో చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తే మీరు స్కిప్ చేసిన ప్రతి పాయింట్ మిస్ అవుతారు. ఆ తర్వాత బ్యాడ్ కామెంట్స్ పెడతారు. సో వీడియో చూడండి, చూసి మీరు పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. సరే, మన ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? బాలాజీ 1 2 3 4 5 6 6 లెటర్స్ అండి. మరి దీనికి ఒక గణితం ఉంటుంది కదా. 2 1 3 1 1 1 2 5 6 7 9. బాలాజీ అన్న పేరుని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ పేరులో నామ సంఖ్య 9గా యాక్టివేషన్ అయింది. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/1/1985 5/1/5 10/11 5/2. పూర్తిగా గమనించండి, ఇక్కడ పేరు అద్భుతం, 6 లెటర్స్ కూడా అద్భుతంగా ఉంది. అంటే 6 లెటర్లకి 9 అన్న నామ సంఖ్య రావటం మంచిదే. కాకపోతే వీళ్ళకి కష్టపడితే కానీ ఫలితం ఉండదు. అంటే ఒక పని 5 సార్లు చేస్తే కానీ వీళ్ళు ఆ పనిలో నుంచి బయటపడరు. సక్సెస్ అనేది చేస్తూనే ఉంటారు, గాడి చక్రం అంతా చేస్తూ ఉంటారు, కానీ ఉపయోగం తక్కువ, ఫలితం తక్కువ. సో ఇలాంటి వాళ్ళ పైకి రావాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలా అనే విషయం పైన ఈరోజు మనం ఈ వీడియో చూద్దాం. ఈ 6 లెటర్స్కి 9 నామ సంఖ్య వచ్చినప్పుడు మనం ఇప్పుడు బర్త్ నెంబర్ 5, డెస్ట్ నెంబర్ 2, నేమ్ నెంబరు 9. ఈ 9 ఈ 2కి పడదు, ఈ 9 ఈ 5కి పడదు. అంటే ఎనిమీస్ అన్నమాట, శత్రు సంఖ్యలు. ఈ 3 కూడా ఒకదానికి ఒకటి శత్రు సంఖ్యలు. 6 లెటర్స్కి 5 అనేది మ్యాచబుల్. కానీ ఇక్కడ ఎందుకు శత్రు సంఖ్యలు అయినాయి సార్? మీకు చాలామందికి తెలీదు సార్. మరి బ్యాడ్ నెంబర్స్ అంటున్నారు, మరి 4 బ్యాడ్ నెంబర్సు, 7 బ్యాడ్ నెంబర్సు, 8 బ్యాడ్ నెంబర్సు ఇలా చెప్తున్నారు కదా, మరి మీరేంటి ఇవి మంచిది అంటున్నారు అని చాలామంది డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని నెంబర్లు మంచియే, అన్ని నెంబర్లు మంచియే. వారి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మిత్రత్వము, శత్రుత్వము అనేది ఉంటుంది. ఇక్కడ మనకి మిత్ర సంఖ్యలు, శత్రు సంఖ్యలు అనేది పక్కన పెట్టేస్తే, అంటే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఉంటాయి, ప్లస్ ఆ యొక్క గ్రహ స్థితిని బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు 1 ఉందనుకోండి, 6కి 8 పడదు. అలానే శత్రు సంఖ్యలు ఉంటాయి, మిత్ర సంఖ్యలు. కానీ దేనికి దానికి మంచి సంఖ్యలే ఇండివిజువల్గా. 4 మంచిదే, 7 మంచిదే, 8 మంచిదే. ఎక్కడ మంచిది ఎక్కడ చెడ్డది అనేది నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి చెప్పుకుందాం, మంచి చెడ్డ గురించి చెప్పుకుందాం. ఇక్కడ టోటల్గా ఏంటంటే ఈ బాలాజీ నేమ్ అద్భుతం అండి. 9వ సంఖ్య వచ్చింది, గుడ్, వెరీ మంచిది. కానీ ఈ 9 5కి పడదు, తర్వాత డెస్ట్ నెంబర్ 2కి పడదు. చూడండి ఎంత సబ్జెక్ట్ దాగిందో చూడండి, ఇక్కడ ఎంత సబ్జెక్టు దాగిందో చూడండి. ఇవి తెలియక స్కిప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ చెప్పే సబ్జెక్ట్ మిస్ అయినప్పుడు మీరు బ్యాడ్ కామెంట్ పెడతారు. ముందు పూర్తిగా వీడియో చూడటం అనేది
జరగాలి. సో ఇప్పుడు ఇక్కడ సక్సెస్ ఎందుకు రాలేదు అంటే ఈ 9 5కి మిత్ర సంఖ్య కాదు కాబట్టి, అదే 9 2కి మిత్ర సంఖ్య కాదు కాబట్టి, అంటే ఆ వ్యక్తి జీవితంలో కెరీర్ మీద ప్రభావితం చేస్తాయి. అది డబ్బు సమస్య కావచ్చు, హెల్త్ ప్రాబ్లం రావచ్చు, బిజినెస్లో లాస్ రావచ్చు, తను అనుకున్న పని జరగకపోవచ్చు. ఇలా రకరకాలుగా, ఒకటేంటండి, రకరకాలుగా వీళ్ళని ప్రాబ్లం చేస్తాయి. కానీ 6 లెటర్స్ వల్ల, అదే 6 బర్త్ నెంబర్ 5కి మిత్ర సంఖ్య కావటం వల్ల పని అనేది 1కి 10 సార్లు చేస్తే కానీ పని కాదు. 1కి 10 సార్లు చేస్తే కానీ పని కాదు. ఒక పని మీద వీళ్ళు బయటికి వెళ్ళారనుకోండి, అదే పని 5-6 సార్లు చేస్తే కానీ సక్సెస్ కారు. అంటే ఉదాహరణకి ఏంటంటే, ఒక ఆఫీస్కి ఒక పని కోసం వెళ్ళారనుకోండి, అదే ఆఫీస్కి వీళ్ళు చెప్పులు అరిగేలా తిరగాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు లైఫ్ గడుపుతూ ఉంటారు. అదృష్టం ఉంటుంది, కానీ అదృష్టం ఎక్కడ డ్రాప్ అవుతుంది? 5 to 9 వల్ల. 6-5లో ప్రాబ్లం లేదండి మిత్ర సంఖ్యలో. గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న లాజిక్స్ అండి. న్యూమరాలజీలో చిన్న చిన్న లాజిక్స్. కొంతమంది ఏమంటారంటే, నా పేరు బాలాజీ, ఆయన పేరు బాలాజీ, మరి ఆయన ఎందుకు సక్సెస్లో ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు, నేను ఎందుకు డౌన్ఫాల్లో ఉన్నాను, చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్నాను, చిన్న బిజినెస్ చేస్తున్నాను, ఏదో ఉంది, ఇదంతా ఫేక్. ఏమండి, ప్రతి ఒక్కరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్తే మీరు సక్సెస్ అని చూపిస్తుంది. మీరు ధనవంతుల పేదవాళ్ళ అని చూపిస్తుంది. ఆ సిస్టమ్ అనేది న్యూమరాలజీలో ఉందండి. చాలామంది అపోహల్లో ఉన్నారు, న్యూమరాలజీ ఫేక్, ఇదంతా పనిచేయదు. మేము చాలామంది న్యూమరాలజీని చూసాము. సబ్జెక్ట్ ఉందండి, అద్భుతాలు సృష్టించేప్పుడు సబ్జెక్ట్ ఉంది. కానీ చాలామందికి ఏదేదో చెప్పటం వల్ల వాళ్ళు సక్సెస్ కాకపోవటం వల్ల న్యూమరాలజిస్టులు ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ కొన్ని పరిస్థితుల వల్ల పూర్తి నమ్మకం అనేది పోయింది. ఏ శాస్త్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత వాటిగా ఉన్నది. దయచేసి అపోహలు నమ్మొద్దు. సబ్జెక్ట్ ఉన్నది, ఒక శాస్త్రం ఉన్నప్పుడు దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, సైంటిఫిక్ రీజన్స్ లేనివి రీసెర్చ్ ఉంటాయి. న్యూమరాలజీలో రీసెర్చ్ ఓరియంటల్ చాలా ఉన్నాయి, సైంటిఫిక్ రీజన్ తక్కువ. రీసెర్చ్ విషయాలు చాలా ఉన్నాయి సబ్జెక్టులో. నేను కూడా రీసెర్చ్ మొదలుపెట్టి కొన్ని నెంబర్స్ మీద రీసెర్చ్ మొదలుపెట్టి చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా బాలాజీలు ఉన్నవాళ్ళు పేరు, ఎవరైనా బాలాజీ అన్న పేరు గల వ్యక్తులు మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజీని కలిసి మీ యొక్క నేమ్ని కరెక్షన్ చేయించుకోండి. లేదంటే నాకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చండి. చాలామంది అడుగుతున్నారండి, న్యూమరాలజీ దగ్గరికి చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారండి, సార్ మీ ఫీజు చాలా ఎక్కువ, న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. 3,000 నుంచి 10,000 తీసుకుంటున్నారు, 10,000 నుంచి 20,000 తీసుకుంటున్నారు, 1,00,000 కూడా తీసుకుంటున్నారండి. తీసుకుంటారండి బ్రాండ్ని బట్టి. సో నేనైతే ప్రతి చిన్న పెద్ద ఎవరైనా కావచ్చు, 999 రూపాయలు మాత్రమే నేను ఫీజు నిర్ణయించడం జరిగింది. ఇది ఎవరికి భారం కాదు, ఎవరికి హాని చేయదు. మీకు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. స్టార్ న్యూమరాలజీ అన్న యూట్యూబ్ ఛానల్ చూడండి, చాలా వరకు మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. కాబట్టి సబ్జెక్ట్లా చెప్పాలి తప్ప వేరే విధంగా చెప్పకూడదండి. ఎందుకంటే చాలామంది రకరకాలుగా చెప్తున్నారు. ఈ వ్యక్తికి నేను తన నేమ్ కరెక్షన్ చేయటం జరిగింది. యాక్చువల్గా ఇతను వృత్తిరీత్యా టైలర్ అండి, ఉయ్యూరులో ఉంటున్నారు. ఈ టైలర్ని మనం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చారు, నేమ్ కరెక్షన్ చేశాను. ఫోన్ నెంబర్ కూడా ఎట్లా ఉండాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఏ నెంబర్ ఎక్కడ ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పాను.
తర్వాత ఏ దేవత పూజ చేస్తే వీళ్ళు బాగా కలిసి వస్తుంది, లక్కీ డైరెక్షన్స్ ఏంటి, కలర్స్ ఏంటి, లక్కీ నెంబర్స్ ఏంటి, తేదీలు ఏంటి, ఇవన్నీ ఏ వృత్తులు చేస్తే బాగుంటుంది. ఇంకో ఎక్స్ట్రా బిజినెస్ ఒకటి చెప్పారండి ఇతనికి, అది చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ఇతను 15 కుట్టు మిషన్లు పెట్టుకొని లేబర్ని పెట్టుకొని మస్తు సంపాదిస్తున్నారండి, మస్తు సంపాదిస్తున్నారు. చూడండి, చిన్న లాజిక్. ఈ లాజిక్స్లో ఉన్నటువంటి పరిష్కార మార్గాలు ఇవ్వటం జరిగింది ఈ యొక్క బ్యాడ్ వైబ్రేషన్ నుంచి. మరి బాలాజీ అన్న పేరు అద్భుతం అండి, దేవుడి పేరు అద్భుతం. మరి ఎందుకు బ్యాడ్ అయింది? చూడండి, ఇక్కడ మంచిదైన నెంబరు ఇక్కడ ఎందుకు చెడ్డదైంది అన్న విషయంలో డౌట్లు ఉన్నాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతి నెంబర్కి శత్రు సంఖ్య ఉంటుంది, ప్రతి నెంబర్కి మిత్ర సంఖ్య ఉంటుంది. ఇక్కడ 9కి సపోజ్ 2 పడదనుకుందాం, అంటే 9కి 2 శత్రు సంఖ్య. మరి 2కి శత్రు సంఖ్య ఏమైనా ఉన్నాయా? ఇలా కొన్ని ఉంటాయండి. ఇక్కడ మంచిదైన నెంబరు అక్కడ చెడ్డదవుతుంది, అక్కడ చెడ్డదైన నెంబరు ఇక్కడ మంచిదవుతుంది. సో ఈ యొక్క లాజిక్ తెలుసుకుంటే న్యూమరాలజీలో అద్భుతాలు చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే అన్ని నెంబర్లు మంచియే, ఒక్కొక్క గ్రహరీత్యా సంఖ్యాశాస్త్రరీత్యా మిత్ర సంఖ్యలు శత్రు సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి వీటిని మనం కనుక పూర్తిగా అవగాహన చేసుకుని సబ్జెక్టు పరంగా మనం న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేసామంటే ఏ వ్యక్తి అయినా సరే సక్సెస్ కావాల్సిందే. మనం నేమ్ కరెక్షన్ ఇంపార్టెంట్, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు వాడే సెల్ నెంబర్ ఇంపార్టెంట్, మీరు వాడే వెహికల్ నెంబర్ ఇంపార్టెంట్, కలర్స్ ఇంపార్టెంట్, బిజినెస్ ఇంపార్టెంట్. ఈ 5ని పంచభూతాలు ఎలా అయితే ఉన్నాయో ఈ 5ని సరి చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ ఖాసిం సాహెబ్. నమస్తే.